రామ్ చరణ్ ఆరెంజ్ 2025 ఫిబ్రవరి 14న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అవుతుందని తెలిసింది. అభిమానుల నుంచి వస్తున్న రెస్పాన్స్ మాత్రం సూపర్ గా ఉంది. దశాబ్దం దాటినా సరే ఈ చిత్రం తెలుగు సినీ ప్రియుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇక రీ రిలీజ్ అనౌన్స్మెంట్ వచ్చిన కొద్ది రోజుల్లోనే 7,000కు పైగా టికెట్లు అమ్ముడుపోవడం చూస్తుంటే టాలీవుడ్ మెగా పవర్ స్టార్ కి తిరుగులేని పాపులారిటీ ఉంది అని రుజువు చేస్తోంది ఈ సినిమా. ఇక అంతేకాకుండా గత కొన్నేళ్లుగా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ అన్ని కూడా థియేటర్స్ లోకి రీ ఎంట్రీ ఇస్తూ తెలుగు సినిమా ట్రెండ్స్ ని బాగా ఊపందుకునేలా చేస్తున్నాయి. కానీ ఆరెంజ్ సినిమా మాత్రం మూడోసారి థియేటర్లోకి అడుగు పెట్టవుతూ ఉండటం చాలా పెద్ద విశేషం. బాక్సాఫీస్ వద్ద మొదట్లో మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఇన్నేళ్లలో కల్ట్ టెస్ట్ లో బెస్ట్ అనిపించుకుంది ఆరెంజ్ మూవీ. ఇక రామ్ చరణ్ కి పెరుగుతున్న ఫ్యాన్ బేస్ తో పాటు ఈ సినిమాకు ప్రేక్షకులతో ఉన్న ఎమోషనల్ కనెక్ట్, సినిమాకు ఉన్న విపరీతమైన హైప్ ను ఇది తెలియజేస్తుంది. ఇక బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో 2010లో రిలీజ్ అయిన ఆరెంజ్ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేదు. అయితే ప్రేమ, రిలేషన్షిప్స్ వంటి చాలా రిఫ్రెషింగ్ విషయాలను డీల్ చేసిన ఈ సినిమా మిగతా రొమాంటిక్ డ్రామాల మాదిరిగా కాకుండా చాలా మంచిగా పాజిటివ్ టాక్ తో దూసుకొచ్చింది. హారిస్ జయరాజ్ రూపొందించిన మెలోడీ సాంగ్స్ ఇప్పటికీ ఫేమసే. ఇక లవర్ పాత్రలో రామ్ చరణ్ నటన మంచి మార్కులే సంపాదించింది. ఇక జెనీలియా కూడా ఆల్మోస్ట్ సూపర్ గానే నటించింది ఈ సినిమాలో. మగధీర తర్వాత వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అయినా కానీ అప్పటికి కొంచెం ఫ్యూచర్ సబ్జెక్టులా అనిపించింది. కానీ ఇప్పటి జెడ్ జనరేషన్ కాబట్టి లవ్ స్టోరీస్ ఇలాగే ఉంటాయి అని ఇప్పటి జనరేషన్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది ఈ సినిమా. డైలాగులు, పాటలతో పాటు ఎమోషనల్ డెప్త్ కనెక్షన్ ఉన్న ఈ సినిమాకి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించి పెట్టింది. కొన్నాళ్ళ క్రితం కొన్ని థియేటర్స్ లో ఈ సినిమాను రీ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది అప్పట్లో. ఇప్పుడు కూడా ప్రీ బుకింగ్స్ 7,000 దాటి రీ రిలీజ్ అయిన సినిమాకు కొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇంత భారీ రెస్పాన్స్ రావడానికి ప్రధాన కారణం రామ్ చరణ్ స్టార్ ఫ్యాన్ బేస్. కొన్నాళ్ళుగా మగధీర, త్రిబుల్-ఆర్, రంగస్థలం వంటి సినిమాలతో తిరుగులేని ట్రాక్ రికార్డు క్రియేట్ చేసుకున్నాడు ఈ గ్లోబల్ స్టార్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.